సార్ మిమ్మల్ని చూడగానే నాకు ప్రశ్నలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. నేమ్ని ఫేమ్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం లైమ్ లైట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అని మీరు అంటారా? యంగ్స్టర్స్ అనాలోచితంగా ట్రాప్స్లో పడుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళ శరీరాన్ని ఇచ్చేయటం, ఏదో ఒక విధంగా పక్కవాడికి దొరికిపోవడం, అక్కడి నుంచి వాడికి పాముగా మారడం. ఏంటి ఈ దుస్థితి? పిల్లలు అయిపోవడానికి పేరెంట్స్ పాత్ర ఎంత? ప్రస్తుత సమాజంలో ఏ కోరిక వచ్చినా ఇమీడియట్గా తీర్చుకోవాలి అనే ఒక కుతూహలం తప్పితే ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఎక్స్ట్రా ప్రేమ నిజంగా దొరుకుతుందంటారా? సూర్య ఉపాసన చేస్తే లైఫ్ మారుతుందా అసలు? ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి సంబంధించే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. నేము ఫేము మీరు ఇందాక ఆఫ్లైన్ మాట్లాడినట్టు కొన్ని రకాల ఫీల్డ్స్లో చాలా ఎక్కువగా కనపడతాయి, గ్లామరస్ ఫీల్డ్స్. సో ఒక డాక్టర్గా ఎంతో స్థాయికి ఎదిగితే కొన్ని రకాల ఇంటర్వ్యూస్లో బయటికి వస్తారు, లేకపోతే ఇంకొక ఇంజనీర్గా, లేకపోతే ఇంకో ఫ్యాషన్ డిజైనర్గా, సినిమాటోగ్రఫర్గా కూడా కొన్ని రకాల ఫిల్మ్స్కి మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. బట్ ఆన్ స్క్రీన్ కనిపించే యాక్టర్స్, సింగర్స్, పర్ఫార్మర్స్ వచ్చే నేమ్ ఫేమ్ అంతా ఇంత కాదు. అన్ఫార్చునేట్లీ అది కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా మేనేజ్ చేయలేకపోతున్నాం. అయితే వివాదాల్లో చిక్కుకోవడము, వివాదాల్లో భాగం కావటము, ఏదైనా మాట మాట్లాడినా, యాక్షన్ చేసినా అది కొంచెం వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళాల్సిన స్టైల్లో వెళ్లకుండా అది మళ్ళీ దానికి ట్రోల్ అవ్వడము, వేసుకునే బట్టలు కానీ, మాట్లాడే మాటలు కానీ, ఎందుకు ఇట్లా నేమ్ అండ్ ఫేమ్ని కాపాడుకోలేకపోతున్నాం ఇప్పుడు? నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన ప్రతి చోట మనకి రూపము, నామరూపాలు అంటారు. ఆ నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్స్ చూస్తూ ఉంటాయి. నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్ చూస్తూ ఉంటుంది. మైండ్ చూసే దానికి నామరూపం ఇస్తుంది. ఓహో, ఓకే ఓకే. సో ఒకళ్ళకి ఎవరికైనా పేరు, వాళ్ళు ఒకసారి ఆ ఫేమస్ రావడం స్టార్ట్ అవ్వగానే చాలా రకాల చూపులు వాళ్ళ మీద పడతాయి. ఓకే, చాలా ఫండమెంటల్ ఇది. చాలా రకాల చూపులు పడతాయి. ఒకవేళ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్న బ్యాచ్, దాన్ని నాకే వచ్చింది ఇంత అని అనుకునే బ్యాచ్, అమ్మో నన్ను అందరూ చూసేస్తున్నారని భయపడే బ్యాచ్. ఓకే, దిష్టి తగిలేస్తుంది, కొన్ని మా దగ్గరకు వస్తారు, దిష్టి తగిలిందండి, మాకు ఏది చేసినా దిష్టి తగిలింది, అందరూ నజర్ పెట్టేశారు, చూసేశారు. అసలు ఫేమస్ అయ్యిందే ఏదైనా గొప్ప పని చేసిందే నలుగురు చూసి చప్పట్లు కొట్టడానికి. ఓకే, సో రకరకాల చూపులు పడుతుంటాయి. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఏ చూపు పడ్డా ఆ చూపుతో పాటు కొన్ని ఫోర్సెస్ వస్తాయి. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, నెగిటివ్ ఫోర్సెస్, పాజిటివ్ ఫోర్సెస్ రెండూ వస్తాయి. నీకు ఆపర్చునిటీ ఎలా లిఫ్ట్ చేస్తుందో, ఎలా అయితే నిచ్చెన ఎక్కుతుంటావో చుట్టుకుంటూ పాములు కూడా వస్తాయి. ఎప్పుడూ కూడా ఎక్కడ ఫేమస్ అవుతుంటే చుట్టూ వలయాలుగా పన్నుతూ, నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. ఎవరైతే లైట్లో ఉంటారో, లైట్ ఆఫ్ చేయగానే ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? ఇప్పటిదాకా లైట్ వేసింది, టక్క మన ఆఫ్ కాగానే చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? అలాగ చీకటి, నెగిటివ్ ఫోర్సెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది అండర్లైన్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ఫేమస్ అవుతున్నాను అనగానే, నేను అనేది ఒకటి పెరగగానే అహం అనేది ఒకటి వస్తుంది. దాన్ని చూడడానికి నీకు ఫస్ట్ అట్లాగే, అరే నువ్వు నీ అంత తోడలేడు, సూపర్, అసలు నువ్వు పాడితే ఇంత, నువ్వు ఎగిరితే ఇంత, నువ్వు మాట్లాడితే ఇంత అనేవాళ్ళు చుట్టూ చేరుతారు. గురువులు ఎవరైనా ఉంటే, కోచ్ పక్కన ఉంటే, ఇదంతా నాయిజ్, నువ్వు వీళ్ళు చప్పట్టు కొట్టడానికి చేయట్లే, ఆయన ఎవరో చూస్తారేమో అని సాధన చెయ్యి అనేది గురువు నేర్పిస్తాడు. అలా లేక డైవర్ట్ అయిన వాళ్ళు, ఈ ఫేమ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ పడిపోతుందేమో, ఏదో ఒకటి చేసి ఆ లైట్లో నిలబడాలి అనే ఛాన్స్ ఉంటుంది. లేదా నెగిటివ్ ఫోర్స్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కనకము,
తర్వాత కాంతాకాంతము అంటారు. అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఒకసారి ఫేమ్ వస్తోంది అంటే వెనకాలే డబ్బు వస్తుంది, కనకం డబ్బు రూపంలో ఏదో వస్తుంది. తర్వాత ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్లో పడతారు. వాళ్ళకి స్వాదిష్టాన చక్రం వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ దే విల్ సీ పీపుల్ కమింగ్ టు దెమ్. ఆ పీపుల్ కమింగ్ టు దెమ్ రాగానే వెంటనే ఒక నెగిటివ్ కమ్ముతుంది. నేను ఇంతటోడిని, నన్ను మించినోడు లేడు, డబ్బు వస్తుంది, పీపుల్ విల్ కమ్ అరౌండ్ యూ. వచ్చినప్పుడు వెంటనే మనకి అర్థం కాదు దట్ వీళ్ళంతా నా చుట్టూ చేరింది ఈ టెంపరీ దానికోసమే, రియాలిటీ ఇది కాదు. నేను ఇంటికి వెళ్ళాక నేను నార్మల్గా ఉండాలి, నా లైఫ్ నేను నార్మల్గా బ్రతకాలి అనేది మరిచిపోయి నాకు ఇంత ఫేమస్ కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అనే దాంట్లోకి వెళ్తారు. ఇది ట్రాప్. ఇంట్లో కూడా అలా ఫేమ్ నేమ్ గా ఉండాలి, ఎవరు చూడనప్పుడు కూడా నేను ఇలా నేను చెప్తే అయిపోతుంది, మనకి ఇంకేమున్నాయి, కనక వర్షం వస్తుంది, డబ్బులు వస్తాయి, మనం చెప్తే ఎవడైనా చేయాలి బాస్ అనే స్టేజ్కి వెళ్తారు. ఇది కొంచెం పొలిటికల్గా ఎదుగుతున్న వాళ్ళైనా, ఇటు ఫేమస్ అయ్యే ఫీల్డ్స్ లైక్ ఫిల్మ్ ఫీల్డ్ ఇట్లాంటి వాటిలో అన్నా సరే కొంచెం ఎదుగుతున్నసరికి పొగరు అనేది అలా జనరేట్ అవుతుంది. అండ్ దట్ విల్ అట్రాక్ట్ ఆల్ ద నెగిటివ్ ఫోర్సెస్. నెగిటివ్ ఫోర్సెస్కి అలాంటి వాళ్ళే కావాలి. ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ ఎవడిలాంటోడు మనం చెప్పిన ఆఫర్ని ఎస్ అని తీసుకుని నడిపి ఇంకా అంత స్ప్రెడ్ చేయగలిగింది ఎవరు అనేవాళ్ళే వస్తారు. మన విచక్షణ ఎలా ఉండాలంటే, నాకు పేరో నాకు ఏదైనా గౌరవమో నాకు ఏదైనా వచ్చినా సరే నేను దాన్ని ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. దట్ ఇది ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇక్కడే కాదండి, మన తపస్సు చేస్తారు ఋషులకి, బాగా పవర్ జనరేట్ అవుతుంది. కావాలని ఒక మిస్టేక్ జరిగి నీళ్ళు తీసి చెప్పించేస్తాడు, మొత్తం పవర్ అంతా పోతుంది. ఇప్పుడుది కాదు, ఎప్పటిదో ఇది, ఎప్పుడు అంతే. అది నీకు కోపం తెప్పించే సందర్భాలు వస్తాయి, అప్పుడే నువ్వు నా కమండలో నీళ్లున్నాయి తీసి చెప్పించేస్తాను అనే స్టేజ్కి వెళ్లకుండా ఆపుకోగలగడం కూడా ఒక గురువు నేర్పించాలి. అలాగే మనం కూడా ఎప్పుడైనా ఎదుగుతున్నాము అనేసరికి, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ వన్, ఓకే, ఇంక్లూడింగ్ మీ, నేను చెప్తున్నాను, తప్పు చేయడానికి ఛాన్సులు దొరుకుతాయి. దొరికినప్పుడు ఈ ఒక్క చిన్న తప్పు చేయకుండా నేను తప్పించుకోగలిగితే నేను లైఫ్లో ఇంకా చాలా చూడొచ్చు కదా అనే ఆ సెపరేషన్ రావాలి. లేకపోతే సఫర్ అవుతారు. అండ్ ఫేమ్కు ఉండే పాయింట్ ఏంటంటే, టక్కుమని మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే విచక్షణతో ఆలోచిస్తామో అది డెడ్ అయిపోతుంది. ప్రిమిటివ్ బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉండి మనం చేసిన రోజుల్లో ఎవడన్నా మనకు హెల్ప్ చేశాడా, ఈ వచ్చాయంటే సెటిల్ అయిపోవచ్చు, ఎవరికి తెలియదు అనేటట్టుగా తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాంటి నెగిటివ్ ఫోర్సెస్ ఇలాంటి పీపుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, యంగ్స్టర్స్ హు ఆర్ గ్రోయింగ్, అలాంటి వాళ్ళతోనే బెట్టింగ్ యాప్స్ అలాంటివి చేయిస్తారు. ఓకే, బికాస్ దే ఆర్ ఈజీ టార్గెట్స్. వాళ్ళు లాంగ్ టర్మ్ పిక్చర్ని ఆలోచించరు. ఇప్పుడు నేను ఫేమస్ అయిపోయా, నేను దేని చేసేయాలి, ఎంత సంపాదించేసేయాలి అనే దాంట్లో ఉంటారు. లాంగ్ టర్మ్లో అరే నువ్వు ఎంతనా సంపాదించు, రూమ్ అంతా స్ప్రెడ్ అయితే పడుకోలేవు, రూమ్లో ఉన్నంతా తినేలేవు, ఫుల్ అన్ని బట్టలు ఒకేసారి మీదకి వేసేసుకోలేవు, ఇంత పెద్ద నగలు వేసుకున్నా నడవడానికే కష్టం. ఎందుకు నీకా అంతంత డబ్బు, ఎందుకు నీకా వ్యామోహం, ఆపోజిట్ జెండర్ వ్యామోహం అనేది ఒక్క క్షణం ఆలోచించుకోగలిగితే చాలా చేంజెస్ వస్తాయి. అది వచ్చేంత వరకు ఫేమ్ రాకూడదనే కోరుకోవాలి. ఆ జ్ఞానము వచ్చి ఫేమస్ వస్తే చాలా బాగుంటుంది. అది మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే అలా ఎంతోమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఫస్ట్ ఇది మాస్టర్ చేసి, దట్ అరే నా ఉండే ఫీల్డ్లో అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, బిగ్ మనీ లాండరింగ్, బిగ్ అట్రాక్షన్స్ ఈ ఫీల్డ్లో న్యాచురల్. నేను ఫేమస్ అవుతున్నాను, ఇంతమందికి తెలుస్తున్నానంటే ఆ మందిని చేరడానికి నన్ను వాడుకుంటారు అనేది సింపుల్ పాయింట్. సో నేను గొప్ప కాదు, వాళ్ళు నన్ను గొప్ప చేసి ఆ గొప్పని వాళ్ళు వాడుకుని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఆలోచన. అది కనుక తెచ్చుకుంటే తప్పుదారి పట్టే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఎందుకంటే మన పక్కన చేరతారు ఎవరో ఒకళ్ళు, నీకున్న క్రేజ్కి ఏదైనా చేయి బాస్, నీకున్న దానికి ఏదైనా చేయమ్మా అని చెప్తారు.
అది మనం నిజమని నమ్మేస్తాం. అక్కడ వస్తుంది మాయ, అక్కడ పట్టుకుంటుంది. సో దిస్ ఇస్ సైకలాజికల్ లెవెల్లో ఎందుకు ఇలా చేస్తారు అన్నది పాయింట్. సెకండ్ వచ్చేసి ఇది ఎందుకు నిలబెట్టుకోలేరు తెలుసా ఫేమస్ వచ్చేది? దట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్, లాట్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఏదో ఫ్లూక్లో లక్లో ఒకటి రెండు క్లిక్ అవ్వడం వేరు. మీరు చూడండి, వైరల్ అవుతాయి కొన్ని ట్రెండ్స్, అవును, టక్కుమని వెళ్ళిపోతాయి. ఎక్కడ పోయారు వాళ్ళు అనేది తెలియదు. అవును, టక్కుమని ఫేమస్ అవుతారు, మళ్ళీ టక్కుమని పడిపోతారు. ఎక్కడికి పోయారో తెలీదు. వాళ్ళు వాలంటరీగా డెసిషన్ తీసుకుని నేను ఇంకా సైలెంట్ అవుతాను అనుకోవడం వేరు, వాళ్ళు దాని ద్వారా ఫేమ్ అయిపోయాను అని ఫీల్ అయ్యి పడిపోవడం వేరు. ఓకే, సో ఇందులో జాగ్రత్తగా ఉండాలి. దట్ ఫేమస్ అవుతున్న కొద్దీ నీ అరౌండ్ ఎకోసిస్టమ్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవడం రావాలి. వాట్ ఎంటర్స్ యువర్ క్యాంపస్, వాట్ లీవ్స్ యువర్ క్యాంపస్ నీకు తెలియాలి. ఆ శ్రద్ధ లేనివాడు ఇట్స్ ఓన్లీ స్పార్క్, ఇలా వచ్చి పడిపోతుంది. ఎవరైతే ఆ శ్రద్ధతో ఉంటారో వాడు జ్యోతిలాగా వెలుగుతూ ఉంటారు, నిరంతరం ఉంటారు, అట్లా ప్రజ్వరిల్లుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకోకుండా ఎవరైతే ఈ ఫేమస్ ఫీల్డ్స్లో ఉన్నారో, ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ నో దిస్. వాళ్ళందరికీ కూడా నా మాట రీచ్ అవ్వాలి. దట్ ఫేమస్ అవుతున్న కొద్దీ నీ చుట్టూతా చేరతారు, కొన్ని డబ్బు ఎరవేస్తారు, ఆపోజిట్ జెండర్ ఎరవేస్తారు, నీ ఈగోనే నీకు ఎరగా వేస్తారు. జాగ్రత్త. ఓకే, అది ఎలాంటి ఫీల్డ్ అయినా కానీ, నేను చెప్తున్నా కదండి, ఇది ఓన్లీ ఫిల్మ్ ఫీల్డ్ అని కాదు. నువ్వు ఎందులో ఫేమస్ అవుతున్నా సరే అందులో నీ చుట్టూ చేరతారు. నేను ఒక అతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాట, చాలా డబ్బులు, 200 కోట్లు అట్లా, పెద్ద ప్రాపర్టీస్. సడన్గా వచ్చారు ఒక సెక్రటరీ లాగా ఒక ఆమె వస్తుంది అంతే. వాడిని తొక్కి మొత్తం అంతా డబ్బులంతా పాడు చేసి అక్కడెక్కడ సైన్లు పెట్టించు కదా. ఎందుకు నేను ఇలా చేశానండి, నాకే తెలియలే అంటారు. బ్రెయిన్ అప్పుడు ఆ టైంలో పని చేయలేదు అంటారు. అదే వశం చేసుకుంటుంది. బికాజ్ యు ఆర్ ఆల్ ఇన్ దట్ ఫేమస్. ఇంత 200 కోట్లు మనకు అయిపోయింది, సెట్ అయిపోయాం, ఇది అదే అని అనుకుంటాం. వాడు ఒక ఫ్రెండ్ ఒకటి దింపుతాడు ఒక పార్టీని. మనకి క్లియర్గా ఎప్పుడు ఇలాంటివి ఏమున్నా సరే మరి ఎలా తప్పించుకోవాలి, థింక్ స్ట్రైట్. ఇలా ఎవడన్నా చేస్తాడా అనేది ఆలోచించాలి. కాదురా, నాకు ఫేమస్ అయ్యాను, ఒక 200 కోట్లు ఎలా వచ్చేస్తాయి నేనేం కష్టపడకుండా? నేను కష్టపడకుండా, నా తెలివి లేకుండా, నా చెమటలు లేకుండా, నేను ఎఫర్ట్ పెట్టకుండా ఎవడెవడి డబ్బులు నాకు ఎందుకు వస్తాయి? ఎందుకు రావాలట్లా? నేను కష్టపడతాను బాస్, నా తెలివి ఉంది, నేను ప్లాన్ చేస్తా, లీగాలిటీస్ ఏంటో తెలుసుకుంటా, దీంట్లో వాట్ ఈజ్ రైట్, చట్టం ఏంటి, న్యాయం ఏంటి తెలుసుకుంటూ మెల్ల చేస్తా. చాలా సింపుల్. ఎవరన్నా మనకి తప్పుగా ఆఫర్ చేశారనుకో, గొడవ పెట్టుకునే స్థితిలో లేకపోతే వద్దు బాస్ నేను చేయలేను, అట్లాంటివి ఫినిష్. ఎంత ఇంపార్టెంట్ అంటే అది అలా ల్యూర్ చేస్తుంది మనకి. అది వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరికీ తెలియదు, సెట్ అయిపోతుంది లైఫ్ అనే దాంట్లోకి వెళ్తాం. అది లోపల నుంచి ఇన్హరెంట్గా తప్పురాది. స్ట్రైట్ ఆలోచించు, ఎందుకు ఇలాంటి డబ్బు నాకు, ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ నాకు, ఎందుకు ఆపోజిట్ వాడితో నేను ఎందుకు అలా ఉండాలి? నా హస్బెండ్ కాదే, నేను మ్యారేజ్ చేసుకోలేదే, నేను ఇలా ఉండకూడదు కదా. సింపుల్, స్ట్రైట్, అంతే.